వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 27 వరకు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టిన బీఆర్ఎస్ పక్షనేత కేసీఆర్. మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత కేటీఆర్ పై టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ ఆగ్రహం. గవర్నర్ ప్రసంగాన్ని కించపరిచేలా మాట్లాడారంటూ ఫైర్. గవర్నర్ ప్రసంగం విజనరీ డాక్యుమెంట్గా ఉంటుందనుకున్నాం, కానీ పూర్తి డొల్లగా ఉంది. శాసనసభలో బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను కులగణన పేరుతో వంచించి అవమానించింది. తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్లో బీఆర్ఎస్ నేత కేటీఆర్. నిజామాబాద్ రవాణా శాఖలో ఏసీబీ అధికారుల సోదాలు. అవినీతికి అడ్డాలుగా రవాణా శాఖ మారిందనే ఆరోపణలపై తనిఖీ చేసిన ఏసీబీ డీఎస్పీ. నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పించేందుకు జాబ్ మేళా నిర్వహిస్తున్నాం. జిల్లా యువత ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలి. ఆకుల లలిత రాఘవేందర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత. బాల్కొండ గ్రంథాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి. బాల్కొండ వాసులు గ్రంథాలయ సేవలను వినియోగించుకోవాలని కోరిన రాజారెడ్డి. గవర్నర్ సాక్షిగా అసెంబ్లీలో అసత్యాలు పలికించిన కాంగ్రెస్. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ధ్వజం. గవర్నర్ ప్రసంగంపై స్పందించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్న. విద్యార్థులు శ్రద్ధతో చదివి 10వ తరగతిలో మంచి ఫలితాలు సాధించాలి. విద్యార్థులకు సూచించిన నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. ఈ నెల 27 వరకు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. బుధవారం బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఉభయ సభలను ఉద్దేశించి అసెంబ్లీలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించారు. తెలంగాణ అభివృద్ధి, రాష్ట్రంలో పాలన, రైతు భరోసా, రాష్ట్ర గీతం వంటి అంశాలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజల కళ సాకారానికే బడ్జెట్ ప్రవేశపెడుతున్నామని తెలిపారు. గవర్నర్ ప్రసంగం ముగిసిన వెంటనే ఉభయ సభలను వాయిదా వేశారు. కాసేపట్లో అసెంబ్లీ హాల్లో బీఏసీ సమావేశం నిర్వహించారు. తదనంతరం అసెంబ్లీ హాల్లో బీఏసీ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్ను బీఏసీ సభ్యులు ఆమోదం తెలిపారు. అలాగే అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరపాలనే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు రాష్ట్ర ఆర్థిక శాఖ 3.20 వేల కోట్లతో బడ్జెట్ను రెడీ చేసింది. ఈ మేరకు అసెంబ్లీలో పాటు శాసన మండలిలోనూ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. The government is planning to honor literary and cultural legends like Gaddar, Guda, Anjaya, Bandi, Yadadgiri and others. This is not just a recognition of their talent, it is a tribute to the voices that echoed the aspirations of our people. The adoption of Jaya Jaya Hai Telangana Janani Jaya Ketanam as the state song is a celebration of the past. Song is a celebration of the past, present and future of Telangana. The Telangana song not only honors the struggles and sacrifices that led to the formation of the state, but also instills hope and inspiration for the future. The song envisions a Telangana that is progressive, prosperous and inclusive, reminding every citizen of their role in shaping a brighter tomorrow. It is a call to unity, resilience and emotional and cultural bond among the people. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డాయి.
తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించారు. అనంతరం శాసనసభ రేపటికి వాయిదా పడింది. ఆ తర్వాత అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. ఈ నెల 27 వరకు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. బుధవారం బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించారు. అనంతరం శాసనసభ రేపటికి వాయిదా పడింది. ఆ తర్వాత అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. శాసనసభ భవనంలోని స్పీకర్ ఛాంబర్లో జరిగిన సమావేశంలో ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, బీఆర్ఎస్ పార్టీ తరపున మాజీ మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య, సిపిఐ నుంచి కూనమనేని సాంబశివరావు పాల్గొన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునః నిర్మాణంపై ఎన్ఎస్ఎఫ్ అభివృద్ధి కమిటీ మంత్రి శ్రీధర్ బాబు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సమక్షంలో జరిగింది. హైదరాబాద్లో మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన నిజాం షుగర్ ఫ్యాక్టరీ హైలెవెల్ కమిటీ సమావేశం బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సమక్షంలో జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, షుగర్ కేన్ స్పెషల్ సెక్రటరీ, ఎన్ఎస్ఎఫ్ ఉన్నతాధికారులు కలిసి ఎన్ఎస్ఎఫ్ పునరుద్ధరణపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్ తదితరులు పాల్గొన్నారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగంపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ కించపరిచేలా మాట్లాడారని టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. గవర్నర్ ప్రసంగంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ పలు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కాగా కేటీఆర్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. గవర్నర్ ప్రసంగాన్ని కించపరిచేలా మాట్లాడారంటూ మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులకు అధికారం పోయినా అహంకారం తగ్గలేదని అసహనం వ్యక్తం చేశారు. గవర్నర్కు కేటీఆర్ తక్షణమే క్షమాపణ చెప్పాలని మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీకి రావడాన్ని స్వాగతిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. పాలనకు సంబంధించి ప్రజలకు ఉపయోగపడే సలహాలు ప్రభుత్వానికి సూచిస్తే తప్పక తీసుకుంటామని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. అయితే నేడు ప్రారంభమైన తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో ఉభయ సభలను ఉద్దేశించి అసెంబ్లీలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించారు. తెలంగాణ అభివృద్ధి, రాష్ట్రంలో పాలన, రైతు భరోసా, రాష్ట్ర గీతం వంటి అంశాలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే గవర్నర్ ప్రసంగం అంతా అబద్ధాలు, అర్థసత్యాలు అని కేటీఆర్ ఆరోపించారు. గవర్నర్ ప్రసంగం కాంగ్రెస్ కార్యకర్త ప్రసంగంలా ఉందని, సాక్షాత్తు గవర్నర్ చేత కాంగ్రెస్ ప్రభుత్వం పచ్చి అబద్ధాలు చెప్పించిందని మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా గవర్నర్ చేత అసత్యాలు పలికించిన కాంగ్రెస్ పార్టీపై అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఫైర్ అయ్యారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంపై నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కలలు కనడం, వాటిని సాకారం చేసుకోండి అన్న అబ్దుల్ కలాం మాటలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి మొద్దు నిద్రలో ఉంటూ కలలు కనండి కానీ మెలకువలో ఉండద్దు అనే పాలన కొనసాగుతోందన్నారు. అసెంబ్లీ సాక్షిగా గవర్నర్ చేత పచ్చి అబద్ధాలు ప్రస్తావించేలా చేయడం ఖండించదగిన చర్య అన్నారు. ప్రజలందరికీ మోసం, రైతులు, మహిళలు, యువత మోసపోయారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడమే మిగిలిందన్నారు. రైతు భరోసా హామీ ఎక్కడా అని ప్రశ్నించారు. మహాలక్ష్మి పథకం మరియు మహిళలకు మోసం చేశారన్నారు. నిరుద్యోగ వృత్తి, ఉద్యోగ హామీలు ఏమయ్యాయన్నారు. ఈరోజు అసెంబ్లీ సాక్షిగా గవర్నర్ చేత వచ్చి అబద్ధాలు పలికించింది కాంగ్రెస్ ప్రభుత్వం. మహిళలకు, యువకులకు, రైతులకు ఏదో బాగు చేస్తామని గొప్పలు చెప్తుంది. ఈరోజు గవర్నర్ చేత గొప్పలు చెప్తున్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఏదైతే రైతులకు 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తా అని చెప్పి చాటగాక 12,000 రూపాయలు ఇచ్చి ఈరోజు ఎంతమంది రైతులకు నువ్వు రైతు భరోసా కల్పించినో చెప్తే బాగుండని మేము తెలియజేస్తాం. ఇంకా మహిళలకు కోటీశ్వరులు చేస్తాం 1,00,000 మందికి అని చెప్పి ఎంతమంది మహిళలకు నువ్వు ఇస్తాన్న 2,500 రూపాయలు ఇచ్చినవో చెప్తే బాగుండని మేము తెలియజేస్తా ఉన్నాం. బీసీల అభివృద్ధి కోసం కులగణన తప్పనిసరి అని రాహుల్ గాంధీ ఆశయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తుందని టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. రవీంద్ర భారతిలో తెలంగాణ రాష్ట్ర ఆర్యకటిక మహాసభల్లో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ బీసీల అభివృద్ధి కోసం కులగణన సర్వే తప్పనిసరని, రాహుల్ గాంధీ ఆశయాన్ని రేవంత్ ప్రభుత్వం అమలు చేసిందన్నారు. ఆర్యకటికల సమగ్ర అభివృద్ధికి కాంగ్రెస్ మద్దతుగా ఉందన్నారు. రాజకీయంగా ఎదిగి ఎమ్మెల్యేలుగా మారే స్థాయికి రావాలన్నారు. 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత కోసం పోరాటం చేసిందని, స్థానిక సంస్థల ఎన్నికలను రేవంత్ సర్కార్ వాయిదా వేసిందన్నారు. బీసీలకు కాంగ్రెస్ పాలనలోనే సువర్ణ యుగం కలుగుతుందని, కేసీఆర్ 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇచ్చినా పాపాన పోలేదు. బీజేపీకి ధైర్యం ఉంటే కుల సర్వేకు మద్దతు ఇవ్వగలరా అని బండి సంజయ్ కేంద్రాన్ని ప్రశ్నించాలంటే తెగింపు ఉందా అని అన్నారు. బీసీలు సంఘటితమైతే భవిష్యత్ తెలంగాణ బీసీలదేనన్నారు. బీసీలు సంఘటితమైతే భవిష్యత్ తెలంగాణ బీసీలదేనన్నారు. గవర్నర్ ప్రసంగం విజనరీ డాక్యుమెంట్గా ఉంటుందని ఆశించామని, ప్రసంగమంతా పూర్తి డొల్లా అని అసెంబ్లీలో బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు.
గవర్నర్ ప్రసంగం విజనరీ డాక్యుమెంట్గా ఉంటుందని ఆశించమని, ప్రసంగమంతా పూర్తి డొల్లా అని అసెంబ్లీలో బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. గవర్నర్ ప్రసంగంలో వాస్తవాలు లేవని, 6 గ్యారంటీలకు చట్టబద్ధత ఎందుకు కల్పించలేదని ప్రశ్నించారు. చేయని పనులు చేసినట్లుగా గవర్నర్ ప్రసంగం ఉందన్నారు. రైతు రుణమాఫీ పూర్తిగా జరిగిందనేది అవాస్తవమన్నారు. ఏవి ఇవ్వకున్నా అన్ని ఇస్తున్నట్లు గవర్నర్ ప్రసంగంలో పేర్కొన్నారన్నారు. మహాలక్ష్మి పథకం కింద నెలకు 2,500 రూపాయలు విద్యార్థినులకు స్కూటీలు ఇచ్చారా అని నిలదీశారు. అబద్ధాల పునాదుల మీద ప్రసంగం ఉందని, నిరుద్యోగ సాధికారత అని మోసపూరిత మాటలు గవర్నర్ ప్రసంగంలో పొందుపరిచారని విమర్శించారు. బీఏసీలో సమస్యలపై చర్చకు ఎక్కువ రోజులు చర్చించేందుకు అసెంబ్లీ నడవాలని కోరామన్నారు. కేవలం 5 రోజుల్లో ప్రజా సమస్యలపై బిల్లులపై ఎలా చర్చ జరుగుతుందని ప్రశ్నించారు. నిజామాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఏసీపీ డీఎస్పీ రాజశేఖర్ ఆధ్వర్యంలో సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిజామాబాద్ రవాణా శాఖ కార్యాలయాలు అవినీతికి అడ్డాలుగా మారాయనే ఆరోపణల నేపథ్యంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కార్యాలయంలో దళారుల ప్రమేయం ఎక్కువైందని, ప్రజలకు రవాణా శాఖ సేవలు నేరుగా అందడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లైసెన్స్లు, రెన్యువల్స్, వాహనాల ఫిట్నెస్ తదితర పనుల నిమిత్తం వచ్చేవారిని మధ్యాహ్నం 2 గంటల వరకు లోనికి అనుమతించడం లేదని, అంతా దళారులే నడిపిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలే రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి సబ్ రిజిస్ట్రార్తో పాటు అటెండర్ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. హోలీ పండుగ సందర్భంగా జాజిరి ఆడే పిల్లలతో కలిసి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చిట్ చాట్ చేశారు. హోలీ పండుగ వచ్చిందంటే గ్రామాల్లో చిన్న పెద్ద, స్త్రీ పురుష వయోభేదం లేకుండా హోలీ ఆడుతూ రంగుల్లో మునిగి తేలుతారు. ఆ హోలీకి ముందు తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలు జాజిరి ఆడడం, నిరుపేద మహిళలు హోలీ ఆడుతూ డబ్బులు అడుక్కోవడం ఆనవాయితీ. కానీ ఈ హోలీ సందర్భంగా జగిత్యాలలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. తెలంగాణ పల్లెల్లో హోలీ సందడి నెలకొంది. హోలీ వచ్చిందంటే పసిపిల్లాడి నుంచి పండు ముసలి వరకు సందడి చేస్తారు. పల్లె పదాలతో పాటలు పాడుతూ, కోలలు కొడుతూ పిల్లలు జాజిరి ఆడుతూ, మహిళలు చప్పట్లు కొడుతూ పాటలు పాడుతూ డబ్బులు అడుక్కుంటారు. అలానే జగిత్యాలలో 10 మంది పిల్లలు జాజిరి ఆడుతూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఉత్సాహంగా పిల్లలు కోలాటాలతో జాజిరి ఆడుతూ పాటలు పాడడం చూసి జీవన్ రెడ్డి వారిని ఇంట్లోకి ఆహ్వానించారు. పిల్లలతో సరదాగా చిట్చాట్ చేశారు. పిల్లలతో మాటలు కలిపిన జీవన్ రెడ్డి ఎంత వసూలు చేశారని ఆరా తీశారు. పిల్లలు వసూలు చేసిన చిల్లర డబ్బులు జీవన్ రెడ్డికి ముందు టేబుల్పై పెట్టి లెక్కించారు. 60 రూపాయల వరకు ఉండడంతో వీటిని ఏం చేస్తారని, ఇప్పటివరకు ఎంత వసూలు చేశారని ఆరా తీశారు. ఇప్పటివరకు 500 వచ్చాయని చెప్పడంతో జీవన్ రెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మా సంపాదన కంటే మీ సంపాదన బాగుందని వ్యాఖ్యానించారు. జాజిరి ఆటతో పోగు చేసిన డబ్బులతో హోలీ పండుగ రోజు రంగులు కొనుక్కొని హోలీ ఆడతామని పిల్లలు చెప్పడంతో ఎంతమంది ఉన్నారు, ఎంత ఖర్చు అవుతుందని అడిగి 100 రూపాయలు ఇచ్చి దాచుకోండి పంపించారు. నగరంలో ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీసులకు నోడా చైర్మన్ కేశవేణు సూచించారు. నిజామాబాద్ నగరంలో పలు ట్రాఫిక్ కూడళ్లను నగర ట్రాఫిక్ సిఐ ప్రసాద్తో కలిసి నోడా చైర్మన్ కేశవేణు పరిశీలించారు. పలు కూడళ్ల వద్ద ట్రాఫిక్ పెరిగిపోవడంతో ట్రాఫిక్ సిగ్నల్స్ల సమయంలో కొంత మార్పు చేయాలని, మరికొన్ని ప్రాంతాల్లో వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా యూటర్న్లు ఏర్పాటు చేయాలని నోడా చైర్మన్ కేశవేణు సూచించారు. ఖలీల్వాడి ప్రాంతంలో కొన్ని మార్గాల్లో 1 వే చేయాలని చెప్పారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని అదనపు కలెక్టర్ అంకిత్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని రాజీవ్ గాంధీ ఆడిటోరియం నందు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మహిళల్లో పురోగతిని వేగవంతం చేయండి అనే నానుడితో ఈ సంవత్సరం మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల, ట్రాన్స్జెండర్స్ సంక్షేమ శాఖ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించడమైందని అదనపు కలెక్టర్ అంకిత్, ఏసీపీ బసవారెడ్డి మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడే దేశం పురోగతి చెందుతుందని, వారి పాత్ర చాలా ప్రాముఖ్యమైందని కొనియాడారు. అంటే ఎక్కడైతే స్త్రీలను, మహిళలను గౌరవిస్తారో, ఎక్కడైతే మహిళలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు నివసిస్తారు అనే ఒక సామెత ఉంది మనది. ఇది సామెత కాదు, ఇది మన భారతదేశంలో వచ్చిన కల్చర్ నుంచి వచ్చిన ఒక వాక్యం. అంటే ఇది ఉత్తిగా వచ్చింది కాదు. అంటే మహిళలకు మనం ఎంత విలువ ఇస్తున్నాము అనేది చెప్పడానికి మన కల్చర్లో, మన సంప్రదాయాల్లో ఇచ్చిన గౌరవం. నెల మొత్తం కూడా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడము, దాని ద్వారా ఏంటంటే మహిళలలో ఉన్న చైతన్యాన్ని బయటకు తీసుకురావడం. ఇప్పటిదాకా మనల్ని అలరించారు అందరూ ఉద్యోగులు డ్యాన్సులతో, పాటలతో. అలాగే అంటే సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉన్నది విశేషం ఏంటి అంటే అది మనసుని ఉత్తేజింపజేస్తుంది, మనలోని శక్తిని, చైతన్యాన్ని బయటకు తీసుకొస్తుంది, అంటే ఒక వైబ్ని క్రియేట్ చేస్తుంది. ఆ విధంగా వీరబల మేడం గారి ఆధ్వర్యంలో ఈరోజు చాలా చక్కటి మంచి వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది మేడం.
వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. Celebrating 30 years of excellence in education, Presidency Group of Schools is now bringing its legacy to a brand new international campus. Aravali campus is spread across 2 acres. The campus is built based on international standards. Smart screens in classrooms for interactive learning. Indoor sports courts like badminton courts, outdoor cricket nets and basketball courts with sports coaches. Studios for dance and music, a modern library, arts room and yoga arena. Opening in June 2025, Aravali is just 5 minutes away from Pulang Crossroads. For more information, please call us or visit our Vinayak Nagar Presidency School campus. బ్యాక్ టు న్యూస్. బాల్కొండ మండల కేంద్రంలోని శాఖ గ్రంథాలయాన్ని గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాల్కొండ మండల కేంద్రంలోని శాఖ గ్రంథాలయాన్ని బుధవారం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠకులకు వసతుల గురించి, దినపత్రికలు, పుస్తకాల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. గ్రంథాలయానికి వచ్చే పాఠకులకు అన్ని వసతులు ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. బాల్కొండ వాసులు గ్రంథాలయ సేవలను వినియోగించుకోవాలని రాజారెడ్డి కోరారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకటేశ్వర గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సంజీవ్ గౌడ్, షేక్ వాహబ్, యూనుస్, వడ్డరాజేశ్వర్ తదితరులు ఆయన వెంట ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను కులగణన పేరుతో వంచించి అవమానించిందని బీఆర్ఎస్ నేత కేటీఆర్ అన్నారు. బీసీలను కులగణన పేరుతో వంచించి అవమానించిందని బీఆర్ఎస్ నేత కేటీఆర్ అన్నారు. తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను అవమానించిందని, తామనడం లేదని ఓ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అన్నారని, అందుకు ఆయనను సస్పెండ్ చేశారన్నారు. మీరు బీసీల సంఖ్య ఎలా తగ్గిస్తారు? కేసీఆర్ ప్రభుత్వ హయాంలో సమగ్ర కుటుంబ సర్వేలో ఆనాడు 56% ఉన్న బీసీలు ఈనాడు 46% ఎట్లా అవుతారని ప్రశ్నిస్తే ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇవాళ మేం అనడం లేదు కదా, రాష్ట్రంలో ఒక్క బీసీ సంక్షేమ సంఘం మీ లెక్కలు సరైనవని అంటుందా? ఒక్క బీసీ బిడ్డ మీ లెక్కతో ఏకీభవిస్తున్నాడా? మీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలైనా ఏకీభవించే పరిస్థితి ఉందా అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. రాబోయే బడ్జెట్లో ప్రజలకిచ్చిన 420 హామీలు, 420 హామీలు ఏవైతున్నాయో ఈ ప్రభుత్వం మరి ఆ 420 హామీలు, 6 గ్యారంటీల గురించి ఏమైనా కొత్త విషయాలు చెబుతారేమో, లేదా గత 15 నెలల పేలవమైన అట్టర్ ఫ్లాప్ పరిపాలన ఏదైతే ఉందో దాని గురించి ఏమైనా ప్రాయశ్చిత్తం చేసుకునే విధంగా ప్రసంగం ఉంటుందేమో గవర్నర్ గారిదని చెప్పి మేమందరం కూడా భావించినాం, ఆశించినాం. కానీ ఇది గవర్నర్ గారి ప్రసంగం లాగా లేదు. ఒక మాటలో చెప్పాలంటే గాంధీ భవన్లో కాంగ్రెస్ కార్యకర్తల ప్రెస్ మీట్ లాగా ఉంది తప్ప గవర్నర్ గారి ప్రసంగం లాగా మాత్రం లేదు. పాపం పెద్ద ఆయన గవర్నర్ గారి నోటెంబడ కూడా చాలా అబద్ధాలు, 1 కాదు 2 కాదు, ఎన్నో అబద్ధాలు, ఎన్నో అర్ధసత్యాలు, ఎన్నో అసత్యాలు కూడా పాపం వారి నోటెంబడ కూడా పలకాల్సి రావడం మేము కూడా బాధపడతా ఉన్నాం. నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ఆకుల లలిత రాఘవేందర్ ఫౌండేషన్ ద్వారా జాబ్ మేళా నిర్వహించడం జరిగిందని ఆ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత అన్నారు. జిల్లా కేంద్రంలోని స్థానిక గంగస్థాన్ ఫేజ్ 1లో ఆకుల లలిత రాఘవేందర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాబ్ ఫెయిర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు ఈ జాబ్ మేళాను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 10వ తరగతి మొదలుకొని డిగ్రీతో పాటు అంతకు మించి విద్యను అభ్యసించిన 80 మంది యువతీ యువకులను ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. తమ ఫౌండేషన్ ద్వారా 4 నెలలు ఉచితంగా శిక్షణ ఇచ్చి వివిధ మల్టీనేషనల్ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఎంతో హర్షించదగ్గ విషయమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మల్టీనేషనల్ కంపెనీ శంషాబాద్ ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. పలు ప్రైవేట్ కంపెనీలైన యాపిల్, ఫాక్సిన్, భారత్ బయోటెక్, క్విస్, స్నాడల్, సెన్సోస్కోర్ కంపెనీల వారు ఉద్యోగ అవకాశాలు కల్పించడాన్ని తాను అభినందిస్తూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మహిళా దినోత్సవం సందర్భంగా జిఆర్ మెమోరియల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు నరేష్ బాబు, ఎమ్మెల్సీ ఆకుల లలితను సన్మానించి మెమోంటోను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ మహిళా ఉపాధ్యక్షురాలు అపర్ణ, ఫౌండేషన్ మేనేజర్లు అనిల్, అర్చన, నిరుద్యోగ యువతీ యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మన ఫౌండేషన్ ద్వారా ఈ జాబ్ మేళా నేషనల్ కంపెనీ రావడం జరిగింది. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ యాపిల్ కంపెనీ కానీ మరి ఫార్మా కంపెనీ కానీ వచ్చిన పిల్లల ఇంట్రెస్ట్తో మేము ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాము.
సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా హైదరాబాద్ రావాలని మేము కోరుతున్నాం. శంషాబాద్లో ఈ ఫ్యాక్టరీ ఉంది కాబట్టి పిల్లల ఇంట్రెస్ట్గా, ఎందుకంటే వాళ్ళకు 15,000 శాలరీ ఉంటుంది, 2,000 హాస్టల్ ఫెసిలిటీకి తీసుకుంటారు, మరియు ట్రాన్స్పోర్ట్ కూడా ఇస్తారనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే మన ఫౌండేషన్ ద్వారా కూడా చాలామంది పిల్లలు ఎంప్లాయ్మెంట్ జరుగుతుందనేసి తెలియజేస్తూ ఉన్నాను. మునుముందు కూడా ఇంకా వేరే బ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుంది. పిల్లలు ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనేసి నేను కోరుతున్నా. పసుపు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని నిజామాబాద్ భారతీయ కిసాన్ సంఘ్ నాయకులు డిమాండ్ చేశారు. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ధరలు పడిపోయి పసుపు రైతులు నష్టాలకు గురవుతుండడం వల్ల భారతీయ కిసాన్ సంఘ్ విచారం వ్యక్తం చేసింది. ముఖ్యంగా గత సంవత్సరం 16,000 నుండి 12,000 క్వింటాల్కు ధర పలకగా ప్రస్తుతం 6,000 నుండి 12,000 రూపాయలకే రైతాంగానికి ధర రావడం వల్ల రైతులు నష్టాల పాలవుతున్నారని, దీన్ని అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చి మార్కెట్లలో ధర పడిపోకుండా చర్యలు చేపట్టి కనీసం 12,000 రూపాయల క్వింటాల్కు ధర తగ్గకుండా రైతులకు వచ్చే విధంగా చర్యలు చేపట్టాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రిని కిసాన్ సంఘ్ నేతలు కోరారు. ఈరోజు రాష్ట్రంలో పసుపు ధర పడిపోయి రైతాంగం చాలా తీవ్రంగా నష్టపోతున్నారు. అందుకొనకే నేను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి భారతీయ కిసాన్ తరపున విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకరిపై ఒకరు విమర్శించుకోకుండా ఏదైతే కనీసం మద్దతు ధర 12,000 రూపాయలు గతంలో అన్నారు, కనీసం 12,000 కంటే ధర తగ్గినప్పుడు కేంద్రము రాష్ట్రము చెరిసగము భరించి ఈ నష్టపరిహారాన్ని రైతుకు చెల్లించాల్సిందిగా నేను భారతీయ కిసాన్ సంఘ్ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాను. కొందరు అంటున్నారు టర్మరిక్ బోర్డు వచ్చింది, లాభమైందా నష్టమైందా. దీనివల్ల భవిష్యత్తులో ఒక రావడం అనేది రైతులకు ఎలాంటి మంచి వచ్చినా దాన్ని స్వాగతించాలి. నగరంలోని గంగస్థాన్ ఉత్తర తిరుపతి క్షేత్రంలో ఆలయ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. నగరంలోని గంగస్థాన్ ఉత్తర తిరుపతి క్షేత్రంలో ఆలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేద పండితులు మంత్రోచ్చారణల మధ్య హోమం నిర్వహించారు. ధ్వజారోహణ కార్యక్రమం, అంకురార్పణ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. 6 రోజుల పాటు ప్రత్యేక పూజలు, హోమాలు, అభిషేకాలు నిర్వహిస్తామని ఆలయ పండితులు ట్రస్టీ సంపత్ తెలిపారు. ఓం దంధరణ్యే స్వాహ, ఓం అస్తద్గురుభ్యో నమః, అస్తత్తరమగురుభ్యో నమః, అస్తత్తరమేష్టిగురుభ్యో నమః, అస్తత్తరమగురుభ్యో నమః. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డిపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి మాట్లాడారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఎమ్మెల్యే కాకముందే జిల్లాకు నవోదయ విద్యాలయం మంజూరైందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి అన్నారు. బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రూరల్ ఎమ్మెల్యే పేరు అందరూ మర్చిపోయారని, ఇటుకబట్టి ఎమ్మెల్యేగానే తెలుసని విమర్శించారు. ఎంపీ అరవింద్ జిల్లాలో చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమని దినేష్ తెలిపారు. జవహర్ నవోదయాలు ఇవ్వడం క్యాబినెట్ నిర్ణయం తర్వాత మన దగ్గరికి వచ్చింది. వీరు చెప్పి 3/5/2022 రోజు అప్పుడు రాష్ట్ర ప్రభుత్వము అరవింద్ గారికి పేరు వస్తుందని చెప్పి దాన్ని చేయలేకపోయింది. కానీ ఇప్పుడు క్యాబినెట్ నిర్ణయం తర్వాత ఈ స్పష్టంగా కూడా 25/1 రోజు తహసీల్దార్ జక్రాన్పల్లి గారు కలిగోట్లో 30 ఎకరాలు ఉందని పంపించాడు. 25/1 రోజు అదే ఆర్డీఓ ఆర్మూర్ గారు ఇగో లెటర్ రాశారు కలెక్టర్ గారికి, అయ్యా కలెక్టర్ గారు కలిగోట్లో ల్యాండ్ ఉందని చెప్పి. దాన్ని కలెక్టర్ నిజామాబాద్ గారు వారు హనుమంత్ గారు ఐఏఎస్ గారు సెక్రటరీ గవర్నమెంట్కు 28వ తారీఖు నాటి రాశారు. ఈ 3 లెటర్లు మన ప్రభుత్వం నుంచి మొన్న ప్రతిపాదనమైంది. తెలంగాణ యూనివర్సిటీ జోలికి వస్తే సహించేది లేదని, తెలంగాణ ఏర్పాటు కోసం ఎలా ఉద్యమం చేశామో అదేవిధంగా ఉద్యమిస్తామని తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు హెచ్చరించాయి. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం తెలంగాణ యూనివర్సిటీలో యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు విద్యార్థులు అడ్మిట్ భవనాన్ని ముట్టడించి ధర్నా చేపట్టారు. తెలంగాణ యూనివర్సిటీ పేరు మార్పుపై వచ్చిన నివేదికను తిరస్కరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ తగలబెట్టి ఉపకులపతి యాదగిరిరావుకి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ అమృతచారి మాట్లాడుతూ ఎందరో విద్యార్థుల త్యాగాల వల్ల వచ్చిన తెలంగాణకు ప్రతీకగా ఉన్న యూనివర్సిటీ తెలంగాణ యూనివర్సిటీ అని, అలాంటి పేరును మార్చి కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు గీతారెడ్డి అమ్మ పేరు పెట్టడం ఎంతవరకు సమంజసమని, ఈశ్వరీబాయి పేరు పెట్టాలని ప్రతిపాదించడం దురదృష్టకరమని, తెలంగాణ యూనివర్సిటీ జోలికి వస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు. ఒకవేళ అభివృద్ధి చేయాలనుకుంటే యూనివర్సిటీలో అనేక సమస్యలున్నాయని, వాటిపై దృష్టి పెట్టి యూనివర్సిటీని అభివృద్ధి చేస్తూ విద్యార్థులకు అండగా నిలవాలన్నారు. దీని పట్ల రాష్ట్ర ప్రభుత్వం వెనుకకు తగ్గకపోతే ఏబీవీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మోహన్, నవీన్, అనిల్, లెనిన్, అజయ్, సంతోష్, వినోద్, సంతోష్, సాయి కుమార్ తదితర విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.
వీసీ బిల్డింగ్ కు వెళ్ళి ఈ రోజు వీసీ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. కారణం ఏంటి అని అంటే ఈ రోజు కాంగ్రెస్ సీనియర్ నాయకురాలైనటువంటి గీతారెడ్డి గారి వాళ్ళ అమ్మ పేరు ఈశ్వరిబాయి వాళ్ళ అమ్మ పేరు ప్రతిపాదించడం అనేది చాలా దురదృష్టకరమైన విషయము. ఎందుకు అనంటే ఈ రోజు తెలంగాణ వచ్చింది అనంటే కారణం ఏంటంటే ఎందరో మంది విద్యార్థుల ప్రాణ త్యాగాల వల్ల, అదే విధంగా ఎందరో మంది ఉద్యమాల ద్వారా ఈ రోజు తెలంగాణ రావడం జరిగింది. అలాంటి తెలంగాణ పేరున్నటువంటి తెలంగాణ యూనివర్సిటీ పేరు మార్చాలి అని ప్రతిపాదించడం అనేది చాలా దురదృష్టకరం. మార్చి 16న ఉదయం 7 గంటలకు నగరంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో నగర శాఖల సంగమ కార్యక్రమాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్నట్లు ఆర్ఎస్ఎస్ నగర కార్యవాహ అరుగుల సత్యం తెలిపారు. ఆర్ఎస్ఎస్ నగర కార్యవాహ అరుగుల సత్యం మాట్లాడుతూ శతాబ్ది సంవత్సరం ఎంతో ప్రత్యేకమైందని, రానున్న హిందూ శతాబ్దానికి ఇది నాంది పలుకుతుందని, ప్రపంచమంతా హిందుత్వ జాగరణ జరుగుతున్న శుభ తరుణంలో ప్రతి హిందూ తల ఎత్తుకొని తాను హిందూనని చాటి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని గుర్తు చేశారు. ప్రపంచ దేశాల్లో విస్తరిస్తున్న హిందుత్వ వాతావరణం, భారతదేశంలో నలుదిక్కులా విస్తరించిన జాతీయ భవన ప్రవాహం, అయోధ్యలో భవ్యరామ మందిర నిర్మాణం, కాశ్మీర్లో ఆర్టికల్ 370 తొలగింపు ఇలాంటి ఎన్నో అసాధ్యాలను సుసాధ్యం చేయడంలో సంఘం యొక్క పాత్ర అనిర్వచనీయమైందని ఆయన పేర్కొన్నారు. సంఘం ఈ దేశంలో ఉద్భవించిన అన్ని సమస్యలకు సమాధానాన్ని చూపిందని, ఆ సమాధానాలన్నింటికీ ఆధారం నిత్యశాఖ మాత్రమేనని, అందుకే సంఘం యొక్క మూల సూత్రం శాఖ ఆధారంగా వ్యక్తి నిర్మాణం, తద్వారా హిందూ సంఘటిత హిందూ సమాజం యొక్క ఆధారంగా విశ్వ గురుపీఠం మీద మళ్లీ భారతదేశాన్ని నిలపడమే లక్ష్యంగా 100 సంవత్సరాల ఈ సుదీర్ఘ ప్రయాణం సాగిందని, రానున్న శతాబ్దం తప్పకుండా హిందూ శతాబ్దమే అని పూజనీయ సర్ సంఘచాలక్ తెలిపిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. నగరంలోని సుభాష్ నగర్లో గల రిషి స్కూల్లో సైన్స్ ఫేర్ అందరినీ ఆకర్షించింది. విద్యార్థులు తమ ప్రతిభను వెలికితీశారు. నగరంలోని సుభాష్ నగర్లో గల రిషి స్కూల్లో సైన్స్ ఫేర్ అందరినీ ఆకర్షించింది. విద్యార్థులు తమ సృజనాత్మకతను వెలికితీశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ రమణ కుమార్, కరెస్పాండెంట్ సౌజన్య హాజరై విద్యార్థుల ప్రదర్శనలను ఆసక్తిగా తిలకించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కె శిరీష, ఉపాధ్యాయులు అఫ్రోజ్, రజిత, శిరీష, నీలిమా, శ్రేయ, Meena, Deepika, Nilima, Saujanya palgonnaru. Before conveying about science fair conducted in Rishi School, let me congratulate the management of Rishi School. Hearty congratulations to the management of Rishi School by taking such a great initiation. Conducting science fair to the primary section, it was really great. I really congratulate all the staff, management for taking such a great initiation, because as a primary students, taking initiation and working on the projects, giving such a beautiful presentations regarding each and every theme which is related to our real world. సారంగపూర్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండల కేంద్రంలో బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ముందుగా మండలానికి చెందిన 107 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మండల కేంద్రంలో ఇందిరమ్మ మోడల్ హౌస్ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సారంగపూర్ మండలం ధని మండలంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. కేంద్ర ప్రభుత్వ ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, నాయకులు సత్యనారాయణ గౌడ్, మండల అధ్యక్షులు నరేష్, చంద్రప్రకాష్ గౌడ్, రామశంకర్ రెడ్డి, సాహెబ్రావు, మహేష్ రెడ్డి, వడ్డీ రాజేందర్ రెడ్డి, వీరయ్య, సాగర్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, పోతన్న, తిరుమలచారి ఎల్లయ్య, మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బాల్కొండలోని శివాజీ చౌక్ వద్ద ఛత్రపతి సంభాజీ మహారాజ్ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. బాల్కొండ పట్టణ కేంద్రంలో శివాజీ చౌక్ వద్ద శివాజీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఛత్రపతి సంభాజీ మహారాజ్ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆరేపల్లి రాజేశ్వర్, అంబటి నవీన్, కోడిచర్ల రామకృష్ణ, నాగుల పవన్, జట్టి వేణు, సత్యనారాయణ, తౌట్ రాజేష్, చందు, లింగం, శ్రవణ్ నాగేష్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కలిసికట్టుగా పనిచేయాలని కోటగిరి ఎంఈఓ శ్రీనివాసరావు అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని శ్రీవేద హైస్కూల్లో సైన్స్ విజ్ఞాన ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి కోటగిరి మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసరావు విద్యార్థులు ప్రదర్శించిన ప్రదర్శనలను తిలకించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచి అన్ని అంశాల పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించారు. పాఠశాలలో సైతం పుస్తకాల్లో చదువుతో పాటు ఇతర అంశాలపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించాలన్నారు. నేటి సమాజంలో చదువుతో పాటు సామాజిక అంశాలపై అవగాహన ఎంతో ముఖ్యమన్నారు. పోటీ ప్రపంచంలో విద్యార్థులు తట్టుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలంటే చదువుతో పాటు శాస్త్ర, సాంకేతిక, గణిత అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు. అనంతరం పాఠశాల యాజమాన్యం ఎంఈఓను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఫిజిక్స్ ఉపాధ్యాయులు రవీందర్, శ్రీవేద హైస్కూల్ కరెస్పాండెంట్ తెల్ల అక్షర, డైరెక్టర్ తెల్ల రవికుమార్, ఉపాధ్యాయ బృందం రేష్మా, షామిరి, నఫీస్, నిర్మలా, సాయి పవన్, సాయినాథ్, భీమరావు, చంద్రకళ, హారతి, నందిని, మాధవి, రమ్య, సంగీత, సంధ్య, అనురాధ, సునీత, శిరీష, ప్రవళిక పాల్గొన్నారు. ఈరోజు శ్రీవేద పాఠశాలలో
సైన్స్ డే సందర్భంగా విద్యార్థులు వివిధ రకాలైనటువంటి అంశాలను ప్రదర్శించారు. వారు ప్రదర్శించినటువంటి అంశాల్లో రామాయణానికి సంబంధించినటువంటి అంటే రామజనం నుండి పట్టాభిషేకం వరకు వివిధ రకాలైనటువంటి అంశాలన్నింటినీ కూడా చక్కగా వివరించారు. దాంట్లో తర్వాత వివిధ రకాలైనటువంటి షేప్స్ సంబంధించినటువంటి తర్వాత సింబల్స్ మొదలైనటువంటి అంశాలన్నీ కూడా చాలా చక్కగా వివరించారు. విద్యార్థులకు సంబంధించిన విద్యార్థుల యొక్క ప్రతిభని అభినందించడం. థ్యాంక్ యూ. వెల్నెస్ సెంటర్కు చికిత్స చేయాలని ఆల్ పెన్షనర్స్ సంఘం కలెక్టర్కు విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేసిన ఈహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్కు అదనపు గదులు కేటాయించి అన్ని సేవలను అందుబాటులోకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని బుధవారం తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా శాఖ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు విజ్ఞప్తి చేసింది. స్పందించిన జిల్లా కలెక్టర్ అదనపు గదులు కేటాయించేందుకు లబ్ధిదారులకు ఎండాకాలంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అదనంగా షెడ్ను నిర్మించాలని కార్పొరేషన్ కమిషనర్కు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా వెల్నెస్ సెంటర్లో మందుల సరఫరా, ఇతర సేవలకు ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని, వెంటనే ఫార్మసిస్టులను నియమించాలని, విధి నిర్వహణలో సిబ్బంది అలసత్వం ప్రదర్శిస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని ఆయన వెల్నెస్ కోఆర్డినేటర్ కృష్ణవేణికి ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ను కలిసిన వారిలో జిల్లా అధ్యక్షులు కె రామ్మోహన్ రావు, జిల్లా నాయకులు హనుమాన్లు, ప్రసాద్ రావు, రాధాకిషన్ ఉన్నారు. ఎంప్లాయీస్, పెన్షనర్ల కోసం ఏర్పాటు చేసినటువంటి వెల్నెస్ సెంటర్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాం. దీనికి సంబంధించి ఈరోజు బుధవారం జిల్లా కలెక్టర్ గారిని కలిసి వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఫార్మసిస్టు పోస్టులు నింపాలని, అదేవిధంగా అక్కడ ఏదైతే అకామిడేషన్ సరిగా లేదు ఆ అకామిడేషన్ అదనంగా 2 రూములు కేటాయించాలని, బయట ఏదైతే ఉందో బయట నిలబడటానికి బెనిఫిషరీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్ నిలబడటానికి షెడ్ వేసి దానిలో ఫ్యాన్లు పెట్టడానికి జిల్లా కలెక్టర్ గారు అంగీకరించారు. లోకేశ్వరం మండలంలోని భాగపూర్ గ్రామ శివార్లో గల శ్రీ 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 రాజ్యలక్ష్మి సహిత లక్ష్మీ నరసింహస్వామి వార్షికోత్సవాలు వైభవంగా నిర్వహించారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని భాగపూర్ గ్రామ శివార్లో వెలిసిన నారాయణగుట్ట శ్రీ రాజ్యలక్ష్మి సహిత లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం నుండి జరుగుతున్నాయి. దేవాలయ కమిటీ వారు తెలిపారు. ఉత్సవ సేవ కమిటీ వారి నేపథ్యంలో ఆలయాన్ని రకరకాల విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా వెలుగులొందేలా తయారు చేశారు. ఈ సందర్భంగా ఈరోజు మొదటి రోజు కావడం పూజారి నరసింహస్వామి మాట్లాడుతూ స్వస్తి స్త్రీ కోదినామ సంవత్సర పాల్గొన శుద్ధ ద్వాదశి మంగళవారం ఉదయం నుండి శాంతి పాఠం, మహాసంకల్పం, గణపతి గౌరీ పూజ, స్వస్తి పుణ్యవచనాలు, అఖండ దీపారాధన, అంకురార్పణం, ధ్వజారోహణ, మండప పూజ, వాల్మీకి పూజ, స్వామివారి మూల విరాట్కు మహాభిషేకం, అలంకరణ, వృత్తికరణం, నవగ్రహ, వాస్తు, యోగిని, సర్వతోభద్ర మండలం పూజ, క్షేత్రపాలక మండపం పూజ, అవహన పూజ, అగ్ని ప్రతిష్ఠ, భారతీ తీర్థ ప్రసాద వితరణ తదితరులు పూజారులను రోజువారీగా 3 రోజులు నిర్వహిస్తారు. తదనంతరం చివరి రోజు అన్నదాన కార్యక్రమం కమిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తారని పూజారి తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ నాయకులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు నిరవధిక నిరసన దీక్ష ప్రారంభించడం జరిగిందని ఎంఆర్పీఎస్ నాయకులు తెలిపారు. వేల్పూర్ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ అమలు చేయకుండా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలను విడుదల చేయకూడదని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో నిరవధిక నిరసన దీక్షలు చేపట్టాలని పిలుపు ఇవ్వడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ అధ్యక్ష కార్యదర్శులు శివరాజ్ ప్రశాంత్ మాట్లాడుతూ వేల్పూర్ మండల కేంద్రంలో ఈరోజు ఉదయం 11 గంటలకు మాదిగ సంఘం నుండి బాబు జగజీవన్ రావు విగ్రహం నుండి అంబేద్కర్ వరకు డప్పులతో ర్యాలీ చేసి నిరవధిక నిరసన దీక్షలు ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వేల్పూర్ మండల కమిటీ ఎంఆర్పీఎస్ అధ్యక్షులు శివరాజ్, కార్యదర్శి ప్రశాంత్, రాహుల్, భాస్కర్, సుమన్, వినోద్ బాబు, డి సుమన్, సుజిత్, కేతన్, చందు, గంగాధర్, సీనియర్ ఎంఆర్పీఎస్ నాయకులు, మోతీ సంఘం వేల్పూర్ సంఘం అధ్యక్షులు ప్రభాకర్, వివిధ గ్రామాల మాదిగ సంఘాల సభ్యులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలంలో ఏదైతే నిరసన దీక్షలు చేపడుతున్నామో అదేవిధంగా మందకృష్ణ మాదిగ అన్న పిలుపు మేరకు వేల్పూర్ మండలంలో ఈరోజు నిరసన దీక్షలు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాము. ఏదైతే ఎస్సీ వర్గీకరణ అమలైన తర్వాత అన్ని రంగంలో ఉన్న ఈ ఏవైతే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉందో ఆ రిజల్ట్ అన్ని నిలిపివేయాలని కోరుతున్నాము. అదేవిధంగా ఈరోజు అన్ని గ్రామాల నుంచి వచ్చిన ఎంఆర్పీఎస్ అనుబంధ సభ్యులు, సంఘ సభ్యులు అందరూ రావడం జరిగింది. నిజామాబాద్ రూరల్ మండలంలోని మల్కాపూర్ తాండాలో హోలీ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
నిజామాబాద్ మండలం మల్కాపూర్ తాండాలో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. కుల దైవమైన సంత్ సేవాలాల్ మహారాజ్ అమ్మ భవానీ ఆలయం ముందర నృత్యాలు చేస్తూ కోలాటాలతో ఆటపాటలతో నిర్వహించారు. హోలీకి ముందు వారం రోజుల పాటు ఆటపాటలతో చేయడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బూక్యా మునినాయక్, గ్రామ ప్రజలు, కుల పెద్దలు పాల్గొన్నారు. మరికొన్ని మండలాల వార్తలు. నందిపేట కేదారేశ్వర ఆశ్రమంలో మంగిరాములు మహారాజ్ అయోధ్య పీఠాధిపతి మహారాజ్కు వెండితో హనుమాన్ చాలీసాను బహూకరించి మహారాజును సన్మానించారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టం అమలు తర్వాతే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగ ఫలితాలు నియామకాలు చేపట్టాలనే డిమాండ్తో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు సాలూరు మండల కేంద్రంలోని ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుట నిరసన దీక్షలు చేపట్టారు. ఈ నిరసన దీక్షలను తగిలి గ్రామ యూపీఎస్ స్కూల్ చైర్మన్ గుండారి దేవయ్య మాదిగ ప్రారంభించారు. ఈరోజు సాలూరు మండల కేంద్రంలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు నిరసన దీక్షలు కొనసాగించడం జరుగుతుంది. ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు మాదిగలకు మోసం చేస్తూ ఉంది. నిండు అసెంబ్లీలో ఇచ్చినటువంటి మాటను నిలుపుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఏబిసిడి వర్గీకరణ చట్టం అయ్యేంత వరకు ఎలాంటి ఉద్యోగ నియామకాలు కానీ ఉద్యోగ నోటిఫికేషన్లు కానీ నిలిపివేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈరోజు వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 27 వరకు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టిన బీఆర్ఎస్ పక్షనేత కేసీఆర్. మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత కేటీఆర్ పై టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ ఆగ్రహం. గవర్నర్ ప్రసంగాన్ని కించపరిచేలా మాట్లాడారంటూ ఫైర్. గవర్నర్ ప్రసంగం విజనరీ డాక్యుమెంట్గా ఉంటుందనుకున్నాం, కానీ పూర్తి డొల్లగా ఉంది. శాసనసభలో బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను కులగణన పేరుతో వంచించి అవమానించింది. తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్లో బీఆర్ఎస్ నేత కేటీఆర్. నిజామాబాద్ రవాణా శాఖలో ఏసీబీ అధికారుల సోదాలు. అవినీతికి అడ్డాలుగా రవాణా శాఖ మారిందనే ఆరోపణలపై తనిఖీ చేసిన ఏసీబీ డీఎస్పీ. నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పించేందుకు జాబ్ మేళా నిర్వహిస్తున్నాం. జిల్లా యువత ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలి. ఆకుల లలిత రాఘవేందర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత. బాల్కొండ గ్రంథాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి. బాల్కొండ వాసులు గ్రంథాలయ సేవలను వినియోగించుకోవాలని కోరిన రాజారెడ్డి. గవర్నర్ సాక్షిగా అసెంబ్లీలో అసత్యాలు పలికించిన కాంగ్రెస్. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ధ్వజం. గవర్నర్ ప్రసంగంపై స్పందించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్న. విద్యార్థులు శ్రద్ధతో చదివి 10వ తరగతిలో మంచి ఫలితాలు సాధించాలి. విద్యార్థులకు సూచించిన నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.